Garuda Express, an international courier service. అన్నం పరబ్రహ్మ స్వరూపమనేది ఆర్యవాక్కు. విశ్వంలో ఏ జీవికి లేని వరం మానవుడి సొంతం. అతడు వివేకంతో వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైంది ఆహారమేనని గ్రహించిన తర్వాత సహజంగానే దానిపై భక్తిభావం పెరిగింది. ఆహారాన్ని సక్రమంగా తీసుకొని వారికి ఏ కోరికలు ఉండవని భగవద్గీత బోధిస్తోంది. పూర్వం భోజనశాలలను నిత్యం ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి సున్నంతో నలుదిక్కులా గీతలు వేసేవారు. దీనివల్ల సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించే వీలుండేది కాదు. మనుషులపై ప్రభావం చూపే సూక్ష్మజీవులను నశింపజేసే శక్తి ఆవు పేడతో పాటు మూత్రానికి ఉంది. ఆహారం తీసుకున్న తర్వాత కింద పడిన పదార్థాలను తీసి మళ్లీ నీటితో అలికి శుభ్రం చేసేవారు. దీంతో చీమలు, ఈగలు లాంటి కీటకాలు రాకుండా ఉండేవి. కాబట్టి చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే పాడవుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుందట. అందువల్ల బయటి నుంచి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవడం మన ఆచారాల్లో ఒకటి. బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తారు. బయటకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే అశుద్ధాన్ని తొక్కుతాం. అదే కాళ్ళతో ఇంటిలోకి ప్రవేశిస్తే కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరింత హాని జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నామా? కాలికి బూట్లతోనే అన్నం తింటున్నాం. ఉరుకుల పరుగులతో అనవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం విషయం దేవుడెరుగు. అసలు చేతులు కూడా కడుక్కోలేనంత బిజీ అయిపోతున్నాం.